ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక తోఫా అందించారు. అది కూడా ప్రజాస్వామ్య కానుక అందజేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 80% అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను గుర్తించి ఘనంగా సన్మానించారు. 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని సైతం అందించారు. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. దేశంలోనే తొలిసారిగా కొత్త సాంప్రదాయానికి బండి సంజయ్ తెరతీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక తోఫా అందించారు. అది కూడా ప్రజాస్వామ్య కానుకగా అందజేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 80% అంతకంటే ఎక్కువ పోలింగ్ను నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను గుర్తించి ఘనంగా సన్మానించారు. 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని సైతం అందించారు. ఇక కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. దేశంలోని తొలిసారిగా కొత్త సాంప్రదాయానికి బండి సంజయ్ తెరతీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి నడికి తెలుసుకుందాం. గోపి, బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక కానుక కార్యకర్తలకు అందించారు. అయితే ఈ నేపథ్యంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారి కొత్త సాంప్రదాయానికి కూడా తెరదీశారని చెప్పవచ్చు. అయితే తన పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన కార్యకర్తలకు మాత్రం బండి సంజయ్ ప్రత్యేక తోఫాను మాత్రం అందించారు. అయితే ఇది ప్రజాస్వామ్య కానుకగా కూడా అందించినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం ముందే పార్లమెంట్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో మాత్రం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాత్రం కార్యకర్తలకు ప్రత్యేక పిలుపునిచ్చారు. పార్టీ గుర్తుకు తేడా లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే తన పరిధిలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు చేసేందుకు కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజలకు కూడా ఇటు ఓటర్లకు కూడా పిలుపునిచ్చారు. ఎవరు నాకు ఓటు వేసినా వేయకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సభలో మాత్రం ఎక్కువ మొత్తం ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం 50% పైన మించలేదు. అయినప్పటికీ కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాత్రం దాదాపు 80% పైగా పోలింగ్ శాతం నమోదవడంతో మాత్రం బండి సంజయ్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇటు ఓటర్లు కూడా ఓటేసినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో దానికి సహకరించిన ఇటు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు కూడా సన్మానించేందుకు కూడా ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం కూడా 10,000 నగదు పురస్కారాన్ని అందిస్తానని చెప్పేసి కూడా ప్రచారంలో ప్రారంభించిన నేపథ్యంలో మాత్రం కార్యకర్తల కృషి వల్లనే ఇటు అత్యధికంగా పోలింగ్ శాతం నమోదై తన విజయం సాధించినట్టు కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు కూడా బండి సంజయ్ ఈ రోజు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం పూర్తి స్థాయిలో పార్లమెంటు పరిధిలోని 222 పోలింగ్ బూత్లకు సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఘనంగా సత్కరించారు అని చెప్పొచ్చు. అయితే దాదాపు నగదు 10,000 పురస్కారాలతో పాటు అభినందించారు. అయితే ప్రత్యేకంగా తాను ఇచ్చిన ఇటు పార్లమెంట్ లో తనకు ఓటుకు వేసినా వేయకపోయినా కొన్ని చోట్ల పోలింగ్ బూత్లలో కూడా కొన్ని చోట్ల బండి సంజయ్కి వెనుక ఓట్లు రాకపోయినా కానీ అందులో పోలింగ్ శాతం అనేది పెంచడానికి కారణమైన వారు మాత్రం ప్రత్యేకంగా గుర్తించినట్టు కూడా స్పష్టమవుతుంది. అయితే 80% కంటే అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదైన బూత్ లో మాత్రం కమిటీలను మాత్రం సన్మానించిందని చెప్పవచ్చు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఇదే విధంగా తన కార్యకర్తలు మాత్రం ముందుండి పోలింగ్ శాతం ప్రజాస్వామ్యబద్ధంగా పెంచే విధంగా కృషి చేయాలని అని చెప్పేసి కూడా కార్యకర్తలకు సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.